హాయ్ వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 23, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్చి 23. ప్రపంచ వాతావరణ దినోత్సవం 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ స్థాపనతో ప్రారంభమైంది. వాతావరణం, దాని మార్పులకు సంబంధించిన అన్ని జాతీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి ప్రశ్న, భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? ఆప్షన్ ఏ 432 బిలియన్ డాలర్లు, ఆప్షన్ బి 642.5 బిలియన్ డాలర్లు, ఆప్షన్ సి 509 బిలియన్ డాలర్లు, ఆప్షన్ డి 602.8 బిలియన్ డాలర్లు. సరైన సమాధానం ఆప్షన్ బి 642.5 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి 15 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 642.5 బిలియన్ డాలర్లు చేరాయి. మార్చి 7న దీని విలువ 636.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండో ప్రశ్న, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మహేష్ కపూర్, ఆప్షన్ బి అజయ్ సిన్హా, ఆప్షన్ సి గౌరవ్ భాటియా, ఆప్షన్ డి భూషణ్ గగ్రాని. సరైన సమాధానం ఆప్షన్ డి భూషణ్ గగ్రాని. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి భూషణ్ గగ్రానీని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా నియమించింది. గగ్రాని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మూడో ప్రశ్న, ఏ దేశం సమిట్ ఫర్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి ఉత్తర కొరియా, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి మయన్మార్. సరైన సమాధానం ఆప్షన్ సి దక్షిణ కొరియా. దక్షిణ కొరియా సమిట్ ఫర్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఈ సదస్సులో మంత్రుల సమావేశం, మల్టీ స్టేక్ హోల్డర్ రౌండ్ టేబుల్, సివిల్ సొసైటీ, యూత్ ఈవెంట్, లీడర్స్ ప్లీనరీ ఈ సమిట్ లో భాగమయ్యాయి. నాలుగో ప్రశ్న, ఏ ప్రాంతాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రధాని పుష్పక్ కమలా దహల్ ప్రకటించారు? ఆప్షన్ ఏ విరోధి, ఆప్షన్ బి కాఠ్మండు, ఆప్షన్ సి పొఖారా, ఆప్షన్ డి అమేతా. సరైన సమాధానం ఆప్షన్ సి పొఖారా. పొఖారాను నేపాల్ పర్యాటక రాజధానిగా ఆ దేశ ప్రధాని పుష్పక్ కమలా దహల్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైనా 2022లో నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రాండ్ ప్రాజెక్ట్ గా పరిగణించాలని డ్రాగన్ ను కోరారు. ఐదో ప్రశ్న, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజీవ్ కృష్ణ, ఆప్షన్ బి వినోద్ చంద్ర, ఆప్షన్ సి అశ్విని కుమార్, ఆప్షన్ డి వినయ్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ సి అశ్విని కుమార్. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన విక్టర్ ఫోర్జసింగ్స్ పార్ట్నర్ అశ్విని కుమార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అశ్విని కుమార్ FIEO నార్థన్ రీజియన్ చైర్మన్ మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్ గా కూడా పనిచేశారు. ఆరో ప్రశ్న, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నూతన చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ MV రావ్, ఆప్షన్ బి R కృష్ణ మనోహర్, ఆప్షన్ సి కళ్యాణ్ రావ్, ఆప్షన్ డి విజయ్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ ఏ MV రావ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MV రావ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మార్చి 21న జరిగిన IBA మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడో ప్రశ్న, గూగుల్ ప్రారంభించిన AI గేమింగ్ ఏజెంట్ పేరేమిటి? ఆప్షన్ ఏ సీమా, ఆప్షన్ బి డ్రోమస్, ఆప్షన్ సి విట్రో, ఆప్షన్ డి కేప్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సీమా. గూగుల్ డీప్ మైండ్ తన తాజా AI గేమింగ్ ఏజెంట్ స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ సీమాని ప్రారంభించింది. గేమింగ్ ఎన్విరాన్మెంట్ లో గేమర్స్ ఇచ్చే అన్ని రకాల సూచనలను ఫాలో అవుతూ ఇది పనిచేస్తుంది. ఎనిమిదో ప్రశ్న, WTT ఫీడర్ బి రూట్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ సత్యజిత్ కుమార్, ఆప్షన్ బి సత్యన్ జ్ఞానశేఖరన్, ఆప్షన్ సి చువాంగ్ చిహ్యువాన్, ఆప్షన్ డి మానవ టకర్. సరైన సమాధానం ఆప్షన్ బి సత్యన్ జ్ఞానశేఖరన్. భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ WTT ఫీడర్ సిరీస్ లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అవతరించాడు. లెబ్నాన్ బీరూట్ లో జరిగిన WTT ఫీడర్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో మానవ టక్కర్ పై విజయం సాధించాడు. 9వ ప్రశ్న,
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశ పథకాధారిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ మానికా బత్రా, ఆప్షన్ బి శరత్ కమల్, ఆప్షన్ సి సౌరభ్ చౌదరి, ఆప్షన్ డి నీరజ్ చోప్రా. సరైన సమాధానం ఆప్షన్ బి శరత్ కమల్. జూలై 26న జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పథకాధారిగా వ్యవహరిస్తారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. బాక్సర్ మేరీ కోమ్ చెఫ్ డి మిషన్ గా భారత్ అథ్లెట్లకు మార్గదర్శనం చేయనున్నారు. 10వ ప్రశ్న, ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 24, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.